హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండోయ్? ఈరోజు మీ వంటగదిలో ఏం వంట చేసేసారప్ప? ఈరోజు నేనైతే ఎప్పుడో ఒకసారి చేశాను. ఇది మా వారికి ఇష్టమైంది అనమాట, కానీ నేను ఎప్పుడు చేయలేదు. అదే ఒకసారి చేశాను అంతేను. నేనే 2 సార్లు తిన్నా, అంతకన్నా ఎక్కువ తినలేదు. అది ఇదిగోండి కందగడ్డ అండి. ఇక అసలు మట్టి అయితే మామూలుగా లేదు, అంటే పొలంలో తీసుకొచ్చేసారు మా వారు. అసలు కంద పచ్చడి మా వారికి చాలా అంటే చాలా ఇష్టం అంట. తను చదువుకునేటప్పుడు కాలేజీలో ఎక్కువగా ఈ పచ్చడి అయితే పెట్టేవాళ్ళంట. అసలు వాళ్ళకి ఎక్కువ తోట అక్కడే ఉండేది. కొల్లిపర అనే ఒక కాలేజీలో చదువుకున్నారంటండి. అక్కడైతే కాలేజీకి ఎదురే తోట ఉండేదంటే ఎప్పుడు ప్రతిరోజుకి 2 రోజులకు ఒకసారి ఈ పచ్చడి అయితే చేసి పెడతా ఉండేవాళ్ళు అంటే వాళ్ళకైతే. ఇంకా తీసుకొచ్చి ఇచ్చి ఈరోజు ఇది చేయమన్నారు నాకైతే. దీని నుండి బంక మట్టి అండి, బాగా అంటుకుపోయింది. చూడండి, కడిగితేనే ఎంత మట్టి వచ్చేసేసిందో. దీన్ని నేను ఎన్నిసార్లు కడగాలో ఏంటో కానీ ఇప్పుడు. వామ్మో, ఇది క్లీన్ చేయడానికే సగం టైం సరిపోయిందండి. కష్టపడితే కానీ ఏదైనా తినలేమని అనిపించింది. చాలా టైం పట్టిందండి ఆ మట్టి క్లీన్ చేయడానికి అయితే. మట్టికి బాబో ఎంతసేపు పట్టిందంటే అంతసేపు పట్టింది. ఇంక ఈ పీల్ తీసేసి దీన్ని కట్ చేయడానికి కూడా చాలా టైమే పట్టిందనమాట. చాలా గట్టిగా ఉందండి, అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే దీన్ని పెట్టి కొడితే తలకాయ పగిలేటట్టు అలా అయితే ఉందనమాట. అంత స్ట్రాంగ్గా ఉంది. కొంచెం మజ్జిగను పసుపు వాటర్ ఉంటాయి కదా, దాంట్లో వేసేసుకోవాలండి కాసేపు. ఇంకా అలా వేసేసుకొని ఉంచుకున్నాక మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఎంత బాగుందోనండి పచ్చడి అయితే మటుకి. అసలు అబ్బా, నేనైనా చేసింది అని అనిపించేసేసింది అనమాట నాకైతే మటుకి. అంత టేస్టీగా ఉందండి అసలు అయితే. పిల్లలైతే ఇంటికి వచ్చేసాక స్కూల్ నుంచేసి వాళ్ళు తింటారు తినరు అనుకున్నా, కానీ నేనైతే వాళ్ళకి లంచ్లో కూడా ఈరోజు అదే కావాలంట. అంత బాగుందని చెప్పేసేసారు, బాగా నచ్చేసిందంట. భలే ఉంది మమ్మీ, భలే ఉందని చెప్పేసేసారు. బాగా నచ్చేసిందంట వాళ్ళకు కూడా. ఇంకా నచ్చడమే కదండి కావాల్సింది అందరికి, మనం చేసింది ఏదైనా కదా. ఇంక ఈ కంద ముక్కలను అయితే హాట్ వాటర్లో వేసేసుకొని కొంచెంసేపు బాయిల్ చేసుకోవాలండి. మరీ మెత్తబడకుండా ఇంకా కొంచెం మీడియం సైజులాగా ఉడికేసేసి నేను కూడా ముక్కలు సరిపోతాయి. కొంచెం త్వరగానే ఉడుకుతున్నాయి, పర్లేదు. ఇంకా నాకేంటంటే 2-3 సార్లు చూశాను, మూడోసారికి ఉడికిపోయినట్టు అనిపించేసేసింది ముక్క కూడా. ఇంక ఇలా నేను ఉడకబెట్టేసేసుకొని తీసేసుకున్నాను. ఇంకా త్వరగానే ఉడికినాయి, చాలా బాగుంది. ఇంకేంటంటే నేను రోట్లో నూరుకుందాంలే అనిపించేసేసింది పచ్చడి. ఇంత కష్టపడ్డాం కదా, ఇంక రోట్లో చేస్తే బాగుంటుంది కదా అనిపించేసేసింది. అందుకే రోలు ఇంక ప్రిపేర్ చేసేసుకున్నాను రోటి పచ్చడి కోసమేగా. అయితే ఏంటంటే చాలా కష్టమైందండి రోట్లో నూరడం కూడా. ఇక ఇంకేంటంటే ఎండుమిర్చి తీసేసుకున్నాను అనమాట. కొన్ని ఎండుమిర్చి, కొంచెం ఆయిల్ వేసేసుకొని వేయించేసేసుకొని, కొంచెం జీలకర్ర, కొంచెం తెల్లగడ్డలు అదేనండి వెల్లిపాయలు అవి కూడా వేసుకొని వేయించేసుకున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కానీ చేయడం చాలా కష్టం అని ఇప్పుడే అర్థమైందనమాట. ఏముందులు అనిపించేసింది, కానీ ఆ రోట్లో నూరడం ఒక కష్టమే. ఎందుకంటే ఆ పచ్చడి అటు ఇటు అంట, మళ్ళీ అదే చేతితోటి ఆ పచ్చడి బండ కొట్టుకునేసరికి అది జారిపోతూ ఉంది. అబ్బో, చాలా కష్టపడ్డానండి నేనైతే. చెమటలు కారిపోయినాయి అనమాట ఈ పచ్చడి నూరేలోపు. అంత కష్టపడేసరికి ఎంత టేస్టీగా వచ్చిందని నాకు అర్థమైంది. బాగా కష్టానికి తగ్గ ఫలితం అంటారు కదా, అలా ఉందనమాట. ఇంకైతే ఇదిగోండి ఎండుమిర్చి, జీలకర్ర, ఇంక వెల్లిపాయ ఇవైతే బాగా దంచేసుకోవాలండి. మనం అనుకుంటాం కానీ మిక్సీలో వేసి ఒక తిప్పితే ఈజీగా అయిపోద్ది, కానీ దంచినప్పుడు కదా తెలిసేది మన కష్టం ఏందనేది, మనకు అర్థమయ్యేదని అప్పుడే అర్థమైందనమాట నాకైతే. అదే మీ అల్లరి పిల్ల ఉన్నట్టయితే దంచినా బాగుండేది అనిపించేసేసింది. కొంచెమన్నా హెల్ప్ చేసేసింది కదా. ఇప్పుడు అర్థమైందా మా అల్లరి పిల్ల గురించి మీకు? నిజమేనండి. ఇక నిజంగా ఏదైనా కొంచెం ఒక మనిషి హెల్ప్ చేస్తే అదొక హ్యాపీగా ఉంటుంది అనమాట. ఒక్కళ్ళమే కష్టపడితే అదొక పని కదా. మా అల్లరి పిల్లని గుర్తించారండి, ఎలాగైతే అంటారు. గుర్తిస్తానండి, నేను ఎందుకు గుర్తించనండి మీ అల్లరి పిల్లని మీరు మరీను. ఇంకోటి ఏంటంటే కొంచెం చింతపండు ముందే నానబెట్టేసుకోవాలండి. ఇంకా ఉప్పు అండి, ఇది నేనైతే మ్యాక్సిమం కళ్ళు ఉప్పే వాడతానండి. ఒక 3-4 కిలోలు తీసుకొని పెట్టేసేస్తానమాట. ఇదిగోండి మనం మాడుపు కారం అంటారే, అలా అయితే ఉందనమాట. స్మెల్ అయితే నాకు అబ్బాయి మాడుపు కారం వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్. ఇంక ఇదిగోండి చింతపండు ముందే నానబెట్టేసానని చెప్పేసి ఈ చింతపండు వేసేసుకొని ఇంక బర్ర ఒక తిప్పుడైతే తిప్పేసేసారనమాట. ఇక్కడ ఉంది అసలు అయింది. ఇదిగోండి ఈ పచ్చడి చేయి దీంట్లో పెట్టేసేస్తున్నానా, దీన్ని రోకలు పట్టబొట్టు వేసుకుంటున్నానా, జారిపోతుంది అనమాట. అబ్బా నేను పడిన కష్టం కాదండి. అసలు అలా ఉందనమాట. జారిపోతుంది, తొక్కలేకపోతున్నాను,
మళ్ళీ ఆ పచ్చడిని అలా ఉంది. ఎంత కష్టపడితే అంత టేస్టీగా ఉంటుందని ఇప్పుడే అర్థమయ్యేసరికి చెమటలు కారుకుంటూ చేసేసారనమాట. ఇంకా నయ్యం చెమటలు పచ్చళ్ళు వేసారా ఏంటి అని అంటారా? అలా ఏం వేయనులేండి మీరు మరీను. ఇదిగోండి మిగిలిపోయిన చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. నాకు అనిపించేసేసింది ఏదైనా పచ్చడి రోట్లో చేసుకున్న టేస్ట్ అబ్బా, మిక్సీలో వేసిన టేస్టేనబ్బా, అంతే కదండి అంటారా? అవునండి, నిజంగా ఎంత టేస్ట్ ఉంటుందంటే రోట్లో వేసేసి చేసుకుంటే మిక్సీలో వేసిన దానికి చాలా తేడా ఉంటుంది కదా. కానీ కంద పచ్చడి ఎంత బాగుంటుంది అని అసలు చూడండి అబ్బా, చెమటలు అయితే ఎలా గారిపోయినాయి అంటే నాకు అసలు అబ్బబ్బబ్బబ్బా, అంత కష్టపడిపోయాను అనమాట. మీరే అర్థం చేసుకొని ఇంక దీన్ని బట్టి మీరు ఏం చేయాలబ్బా, ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అబ్బా, ఒక కామెంట్ ఇవ్వండి అబ్బా, ప్లీజ్ 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 ప్లీజ్. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా ప్లీజ్. ఇంక పోపు అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఇంక పోపు దినుసులు వేసేసుకొని కొంచెం ఇంగువ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా పచ్చళ్ళలో మనం వేసేసిన పోపుని తీసుకొచ్చేసి మిక్స్ చేసేసుకొని ఇంక నాకు ఆకలి వేసేస్తుందండో, వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినడమేనమాట. ఇక అసలు అంత బాగుందనమాట. ఇంకా నేనైతే ఇంకొక క్షణం కూడా ఆగలేనండి. తినేసేసి వచ్చి మాట్లాడేసుకుందాం. మీరు కానీ మర్చిపోకుండా లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్.